ఒక సీనియర్ నాయకుడు నేను ఇంటర్వ్యూ చూశాను. అంటే చాలా ఆలోచించి బీసీ నినాదం తీసుకొచ్చారు కానీ ప్రజలు అది ఒప్పుకోలేదు అంటారు ఆయన. మీ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అయితే ఒప్పుకోలేదని కాదు, దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా దురదృష్టం. కేసీఆర్ అందుకే బీసీలకు నేను ఒకసారి కేసీఆర్ తోటి ఆర్గ్యుమెంట్ చేసి ఊకోవా నరేష్, 112 కులాలు 112 రకాలు, ఓడికి ఇస్తే యాదవ్కి ఇస్తే గౌడ్కి ఇస్తే పద్మ మున్నూరుగా ఇట్లా ఎగతాళిగా మాట. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కేసీఆర్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆ లీడర్కి బీసీ నాయకులకు ఇయ్యడు. సో ఇది ఇంకా బీసీ నాయకత్వం ఇంకా ఇంప్రూవ్ కావాలి. నిజానికి కూడా చాలామంది బీసీలో ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఆ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, శ్రీశైలం యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది బీసీ నినాదం అంటున్నా కానీ ఆ యూనిట్ ఇంకా జరగలే. అంటే మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులే సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు కదా, దానికి ఎట్లా సమాధానం చెప్పుకోగలుగుతారు మీరు? పార్టీ వ్యతిరేకంగా ఎవరు చేసినా అది మటుకు తప్పే. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఏదన్నా ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి కానీ పార్టీ అంత పెద్ద నిర్ణయం తీసుకొని ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటే నిజంగా కూడా తెలంగాణ ప్రాంతంలో అయిన ముఖ్యమంత్రులు ఎంతవరకు ఎవరైనా బీసీలు అయింది? ఎవరు కాలే కదా. ఎస్సీ ముఖ్యమంత్రి అయినేమో చరిత్రలా, బాపనైనా ముఖ్యమంత్రి అయ్యాడు, మిగతా రెడ్లు వెలమలయ్యారు, కానీ ఇంతవరకు ఏ బీసీ అయ్యాడు? ఏ బీసీ కాలే కదా. మరి అవకాశం వచ్చినప్పుడు 53, 54% ఉన్నాం, 55% ఉన్నాం, రకరకాలుగా మాట్లాడుతారు. వచ్చినప్పుడు అంతా యూనిటీ కావాల్సిన అవసరం ఉన్నది. నిజానికి భారతీయ జనతా పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. ఈ బీసీ అంటున్న నాయకులకు తెలిసి రావాలి. అది మా బీజేపీ నాయకులే కాదు, ఓవరాల్గా ప్రజలకు కూడా తెలిసి రావాలి. బీజేపీ ఏదైతే బీసీ ఆత్మాభిమానం అని చెప్పిందో దాని ఆత్మాభిమానం నిలుపుకోకపోతే ఎట్లా? ఒక యూనిటీ కాలేకపోతే ఎట్లా? ఇంకా ఇన్ని వర్గాలు ఇవన్నీ ఉంటే రేపు ఇట్లనే ఉంటుంది. రేపు మళ్ళోసారి చరిత్రలో ఎస్సీలు ముఖ్యమంత్రి అవుతారు కానీ ఈరోజు బీసీలు కాలే. ఇదంతా ఎందుకని కాంగ్రెస్ పార్టీలో ఓ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఎస్సీ సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. బీసీలు ఏడున్నది? ఇంకా పెరిగిపోతుంది సంఖ్య వాళ్ళది. సో నువ్వు 58% ఉన్నాం, మేము 60% ఉన్నామని 60%కి చేరుకున్నాం అని చెప్పిన దాంట్లో అర్థమే ఉన్నది. మేల్కొంటారా లేదా అసలు? ఇది అంటే నేనేమంటున్నాను, ఒక వ్యక్తిని నేను అనడం అని కాదు కానీ ఈ నాయకత్వంలో కూడా సిన్సియారిటీ కావాలి. ఈ బీసీ సంఘాల నాయకత్వాలలో కూడా ఈ సిన్సియారిటీ కావాలి. ప్రజల్ని పెద్ద ఎత్తున అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కోసం అయితే ఏ విధంగా ఫైట్ చేసినామో ఈ బీసీ నినాదం కోసం, బీసీ ఆత్మగౌరవం కోసం కూడా పార్టీలకు అతీతంగా, ఒక బీజేపీలో బీసీలు ఎత్తుకోవడం అని కాదు, పార్టీలకు అతీతంగా బీసీల యూనిటీ వచ్చిన రోజు డెఫినెట్గా ఈరోజు ఏ రోజు వాస్తవానికి ఆ అవేర్నెస్ వచ్చింది, యూనిటీ ఉంది, కానీ ఓటు రూపంలో మారలేదు. అది మాటలు చెప్తే కాదు కదా, ఓటు వేయాల్సిందే కదా. ఓటు రూపంలో మారినప్పుడు మాత్రమే మనకి లక్ష్యం నెరవేరు. ఎవరి పార్టీ వాడుకున్నప్పుడు ఆడికెళ్ళి వస్తుంది. రెడ్డి ఆయన అసెంబ్లీలో నిలబెట్టరు, ఆయన మన ఆ బీసీ లీడర్ ఏమో ఆ పలానా పార్టీలో ఉండే XYZ పార్టీలో, కాబట్టి నా పార్టీ రెడ్డి ఆయనకి ఇచ్చిందని ఆయన రెడ్డి ఆయనకే గుద్దింది. కానీ అరే నా బీసీ పలాని బీజేపీ వాళ్ళు ఇచ్చారు, మరి దానికి వేద్దామని రాలే. ఇది జరిగింది. ఇప్పటికైనా సర్దుకుంటున్నా అంతర్గత సమస్యలన్నీ సర్దుకోవాలని అనుకుంటున్నాము. కొత్త కూడా సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ అని రాజస్థాన్ నుంచి వచ్చారు. సో ఇక్కడ సర్దుకోకపోతే కష్టమే. ఎందుకంటే నిజానికి కూడా అంత పెద్ద ఇష్యూస్ ఏం కాదు. భారతీయ జనతా పార్టీలో ఇదే ఇంటి పార్టీ కాదు, ఎవడు పర్మనెంట్ అధ్యక్షుడు ఉన్నాడు. ఎంత పెద్ద వ్యక్తి అయినా 3 ఏళ్ళు ఉండాల్సిందే. రెండోసారి కంటిన్యూ అయితే అది మళ్ళీ 3 ఏళ్ళకి ఆర్డర్ రావాల్సిందే. కానీ ఇది కొన్ని కారణాల వల్ల ఎక్స్టెన్షన్ అవ్వడం, నాకేదో ఆ టైంకి అన్యాయం అయిందని చెప్పడం, ఆ మార్పు జరగడమే మొత్తం భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణం ఉన్నట్టుగా ప్రొజెక్ట్ జరుగుతుంది కదా. లేదు, అది అబ్సల్యూట్ రాంగ్ అండి, అది తప్పు. ఎందుకు మరి ఆయనని నేనంటే ఈరోజు ఆ రోజు మార్పు జరిగిన తర్వాత ఆ క్యాండిడేట్ మరి ఏకంగా బండి సంజయ్ గారు కులం మాట్లాడదాం. ఇప్పుడు నిజంగా 2022లో మార్చిలో అయింది. సో 5 రాష్ట్రాలలో ఎలక్షన్లతోటి కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది నిర్ణయం. సో మార్పు జరిగిన తర్వాత వారిని అన్యాయం చేయలేదా పార్టీ? ఏకంగా పార్టీ జనరల్ సెక్రటరీ చేశారు కదా, చాలా పెద్ద పోస్ట్ కదా. రాష్ట్ర అధ్యక్షుడు అంటే నేషనల్ జనరల్ సెక్రటరీ చాలా పెద్ద పోస్టు. వారు నేను సమకాలీన విధంగా కలిసి అధికార పదవిలో ఏక టైంలో చేశాం. మరి నేను మటుకు ఇక డిమోట్ అయిపోయి రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి ఉన్నాను కదా. అది మీ పార్టీ అవకాశం మంచిగా ఇచ్చిందంటారు. చాలా బ్రహ్మాండమైన అవకాశం. ఒక ఎంపీని చేసింది నేను. ఒకే టర్మ్లో ఎంపీ అయ్యి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి నేషనల్ జనరల్ సెక్రటరీ అవడం అనేది మామూలు విషయమా? పార్టీ ఎంత నీకు ఇంపార్టెన్స్ ఇచ్చింది, అది రాంగ్. అది దాన్ని ఎందుకంటే ఆయన నేను వ్యక్తిగతంగా అనడం అని కాదు, కానీ పార్టీ బీసీలకు ఇచ్చింది, బీసీలకు వ్యవస్థ ఇచ్చింది.
ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళని రాగానే అక్కడే చేసుకుంది, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చింది. సో ఆయన తెలంగాణ ఉద్యమంలో బాగా కీలక పాత్ర పోషించారు. వయసులో సంజయ్ కంటే పెద్దవారే కానీ మంచి పోస్ట్ ఇచ్చింది. మురళీధర్ రావు అనేట ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ నుంచి మామూలుగా వచ్చే ఒక స్టేట్కి ఇన్ఛార్జ్ చేశారు. మరి ఆయనకు మురళీధర్ రావు ఏ రోజు నాకు ఫీల్ కాలేదే, నాకు అన్యాయం చేసింది అని అనలేదే. వారు కూడా కిషన్ రెడ్డి గారు అనలేదే. కిషన్ రెడ్డి గారు పార్టీ జనరల్ సెక్రటరీ ఓడిపోయాడు, మామూలు కార్యకర్తగా ఉన్నాడు, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, కేంద్ర మంత్రిగా అయ్యిండు. కానీ ఆయన ఓడిపోయాక కూడా నాకు అన్యాయం చేసింది అని అనలేదే ఎక్కడ. నాకు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఎమ్మటి అడగలేదే.